హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మెంతి కూరతో పప్పుచారు ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో పప్పు కడిగి పెట్టుకొని అందులో వేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 5 టమాటాలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 9 వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 9 పచ్చిమిరపకాయలు, 9 ఎండుమిరపకాయలు ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి పెనంని. తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి పప్పు ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి. కుక్కర్లో అయితే 3 విజిల్స్ సరిపోతుంది. నేను పెనం మీద చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలానే కాసేపు బాయిల్ చేసుకోవాలి, పప్పుని ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఈరోజు స్పెషల్ కాబట్టి మెంతి కూర స్పెషల్ కాబట్టి మెంతి కూరని ఇలా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మెంతి కూరని ఇందులో వేసుకోవాలి. మెంతి కూరతో ఏది చేసినా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఇలా మూత పెట్టేసి పప్పు ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కాసేపు అలానే ఉంచాలి. తర్వాత మూత తీసి అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్, ఉడికిందా లేదా అని. చూడండి, ఇంకా కాసేపు ఉడకాలి ఫ్రెండ్స్. ఇంకా కాసేపు అలానే పెట్టాలి, మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మూత పెడితే ఆవిరికి త్వరగా ఉడుకుతుంది. కొంచెం ఫాస్ట్గా పప్పుచారు చేసుకోవాలంటే కుక్కర్లో పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. 3 విజిల్స్కే త్వరగా ఉడుకుతుంది.
నేను ఇప్పుడు ప్రస్తుతానికి పెనంలో చేస్తున్నాను ఫ్రెండ్స్. కాసేపు ఇలానే ఉడకనివ్వాలి. తర్వాత ఇందులో చింతపండు కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే సాల్ట్ సరిపడినంత చూసి వేసుకోవాలి. మీకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇలా కలిపేసి ఇంకో 5 minutes ఉంచితే సరిపోతుంది ఫ్రెండ్స్. కొద్దిసేపు చూడండి ఫ్రెండ్స్. పప్పు ఉడికింది. ఇలా పప్పు ఉడికిన తర్వాత దీన్ని ఒక మట్టి పాత్ర తీసుకొని పప్పు గుత్తితో రెడీ చేసుకొని వస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా మట్టి పాత్రలో బాయిల్ అయినటువంటి పప్పును తీసుకొని పప్పు గుత్తి ఇలా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీనికి పోపు వేసుకోవాలి, తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలానో చూద్దాము. ఇలా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా పచ్చెనగపప్పు, కొద్దిగా ఉద్దిపప్పు, కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఇవి మాడిపోతాయి. తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, అవి వేసుకున్నాను. తర్వాత ఇందులో కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో దీన్ని తీసి పప్పు చారులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పోపు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్, పోపు దినుసులన్నీ ఇందులో యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో కొత్తిమీర ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీరతో. చూడండి, మెంతి కూరతో పప్పు చారు రెడీ ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్. తిని చూసి చెప్తాను. చూడండి, ఇలా వేడి వేడి అన్నంలోనికి మెంతి కూర
మెంతికూర పప్పు, మెంతికూరతో పప్పుచారు ఫ్రెండ్స్. ఇలా వేడివేడి అన్నంలోనికి మెంతికూర పప్పు వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తిని చూసి చెప్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.